రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కూటమి డ్రగ్స్ దందా అంటూ యావత్ రాష్ట్రంపైన అబాండాలేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ నిత్యం విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమే అన్న వాస్తవాన్ని కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ చేసిన దుష్ప్రచారానికి చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2022 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు నమోదైన 12 రాష్ట్రాల జాబితాను కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావమే లేదని ఎల్లో మీడియా చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతమంతా రాజకీయ కుట్రేనన్న విషయాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంతేకాదు, గుజరాత్ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నట్లు తేలగానే చంద్రబాబు ముఠా దాని రాష్ట్రంతో లింక్ పెట్టి రచ్చ చేసింది. వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ విషయంలోనూ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఈ కంటైనర్ల విషయంలో బాబు ముఠా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. కేంద్ర హోంశాఖ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దేశంలో 2022, 23, 24 ఈ మూడేళ్లలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎన్డీపీఎస్ కేసుల్లో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిసింది. మొత్తం 12 రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలను ఇచ్చింది హోంశాఖ. ఈ టాప్ 12 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేనే లేదన్న వాస్తవం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డ్రగ్స్ దందాను సమర్థంగా కట్టడి చేసిందన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారంటూ చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు, అదంతా దుష్ప్రచారమేనని సిబిఐ దర్యాప్తుతో నిగ్గు తేలింది. డిఆర్ఏ అధికారులు గుజరాత్ లోని కాండ్లా పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్ లో భారీగా డ్రగ్స్ ని గుర్తించారు. వెంటనే దీనిపై చంద్రబాబు కూటమి, ఎల్లో మీడియా విష ప్రచారం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకే ఆ డ్రగ్స్ ను దిగుమతి చేశారంటూ యాగి చేశాయి. డిఆర్ఏఐ, సిబిఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంటైనర్ లోని మాదక ద్రవ్యాలను గుజరాత్ పోర్టులో దిగుమతి చేసి చెన్నైకు తరలించాలన్నది ఆ డ్రగ్స్ ముఠా మాస్టర్ ప్లాన్ అని ఆ రెండు కేంద్ర సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. సిబిఐ చెన్నైకు చెందిన కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇక ఎన్నికలకు ముందు ఓ ఆక్వా సంస్థ విదేశాల నుంచి డ్రై ఈస్ట్ ను దిగుమతి చేసుకుంది. ఈ కంటైనర్ పై అనుమానంతో సిబిఐ అధికారులు తనిఖీ చేయగానే చంద్రబాబు కూటమి మళ్లీ రాద్ధాంతం మొదలుపెట్టింది. డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను దిగుమతి చేశారంటూ కూటమి నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు. సిబిఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ కంటైనర్ ద్వారా దిగుమతి చేసింది డ్రై ఈస్ట్ మాత్రమేనని సిబిఐ నిర్ధారించింది. దీంతో ఈ రెండు కంటైనర్ల విషయంలో టీడీపీ కూటమి చేసిందంతా దుష్ప్రచారమేనన్నది నిర్ధారణ అయింది.